ఒకడు నన్ను అడిగాడు, అయ్యా మీ మతంలో భగవంతులు చాలామంది, ఈ ఇంతమంది భగవంతుల్లో ఎవరి దగ్గరికి పోవాలి, ఏ గుడికి పోవాలి, ఏ గుడికి పోకూడదు అనేది మాకు చాలా కన్ఫ్యూషన్గా ఉంది అన్నాడు. ఎందుకురా నాయన ఈ కన్ఫ్యూషన్ అని అంటే, మరి ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎక్కడికి పోవాలి ఎక్కడికి పోకూడదు అని. చాలా పొరపాటు, నీకెవడో మా సిద్ధాంతం సరిగా చెప్పలేదు. ఉండేది ఒక్కడే భగవంతుడు. ఎలా చెబుతారు? శృతి. శర్మగారు అన్నాడు, స్వాముల వారు ఏం చెప్పినా శృతి. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా కర్మాధ్యక్ష సర్వభూతాధివాస సాక్షీ చేత కేవలో నిర్గుణశ్చ. ఏకో దేవ సర్వభూతాధివాస అని చెప్పినప్పుడు, సర్వభూతేషు గూఢ అని చెప్పినప్పుడు అనేక దేవతలు ఎక్కడొచ్చారయ్యా మాకు? ఇంకొక ప్రశ్న, అనేక దేవతలను ఒప్పుకోవడానికి వీలు లేదండి. ఎందుకు లేదంటారా? దేవుడని మనం ఎవరిని అనుకుంటున్నాం? ఎవడైతే సత్య సంకల్పుడో వాడు దేవుడు. అనేక దేవుళ్ళు ఉన్నారు అని అంటే, ఆయనకేమో ఇప్పుడు వాన రావాలి అని సంకల్పం, ఇంకో ఆయన ఇప్పుడు వాన రాకూడదు అని సంకల్పం. అప్పుడు వాన రావాలన్నా రాకూడదు. వాన వస్తే రాకూడదు అని సంకల్పించిన ఆయన కోపం వస్తుంది, రాకపోతే వాన రావాలి అని ఆయన కోపం వస్తుంది. మరి ఏం కావాలి? దానికి ఆయన అన్నాడు, అలా కాదండి, ఇద్దరికీ ఒకే రకమైన సంకల్పం రావచ్చు కదా, ఇద్దరికీ వేరువేరు సంకల్పాలు వస్తాయని ఎందుకనాలి? ఇద్దరికీ ఒకే రకమైన సంకల్పం రావచ్చు అని. అట్ట ఒకే రకం సంకల్పాన్ని ఇద్దరు ఎందుకయ్యా బాబు, ఒకడు చాలడు. ఒకే రకం సంకల్పం చేయడానికి ఇద్దరు కావాలన్నా అక్కర్లేదు. కాబట్టి అనేక దేవుళ్ళు అనేది మన సిద్ధాంతం కాదు. మరి ఏమిటి ఇక్కడ ఇన్నిన్ని మూర్తులు ప్రతిష్ఠించారే అని అంటే, ఒకే భగవంతుడు అనేకమైన మూర్తులను గ్రహించాడు. ఒక మనిషి అనేకమైన నాటకములలో అనేకమైన పాత్రలు వేస్తాడు. ఒక నాటకంలో వాడు ధర్మరాజు పాత్ర వేస్తాడు, ఒక నాటకంలో రాములవాది పాత్ర వేస్తాడు, ఇంకొక నాటకంలో హరిశ్చంద్రుడి పాత్ర వేస్తాడు. ఆ నాటకంలో హరిశ్చంద్రుడు, ఈ నాటకంలో ధర్మరాజు, ఇంకొక నాటకంలో శ్రీరామచంద్రుడు. చూడటానికి వేరువేరుగా కనిపించినా ఆ ముగ్గురు ఒకటే కదా, ఒకటే కదా ఆ మూడు పాత్రలు వేసింది. అలాగే అదే భగవంతుడు గణపతిగాను, ఈశ్వరుడుగాను, సుబ్రహ్మణ్యుడుగాను, హనుమంతుడుగాను, రాముడిగాను, కృష్ణుడిగాను, దేవిగాను అనేకమైన రూపములలో ఒకే భగవంతుడు విరాజిల్లుతున్నాడు అని మనం స్పష్టంగా తెలుసుకోవాలి.